ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనుగోలు చేయకండి అన్నారు. ఇది దేనికి సంకేతం? ఏం జరగబోతోంది దేశంలో? పెట్రోలు డీజిల్ వాడకం తగ్గించండి అన్నారు. పొదుపు చేయండి అన్నారు. విదేశీ పర్యటనలు ఆపండి అన్నారు. ఈ దేశంలోనే టూరిస్టులుగా తిరగొచ్చు అన్నారు. ప్రజానీకానికి ఎందుకు ఈ సలహాలు ఇచ్చినట్టు? ఆయన ఒకటే చెప్తున్నారు, పెట్రోలు డీజిల్ ఇప్పుడు దొరకడం కష్టమైతున్నది కాబట్టి వాడకం తగ్గించండి అంటారు. పెట్రోలు డీజిల్ దొరకకపోతే వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి మోడీ చెప్పితే తప్ప తెలియదా మనకు? మన ప్రజానీకం పెట్రోల్ బంకుల దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసిన ఒక్కరోజు అనుభవంతోనే పెట్రోల్ వాడకం తగ్గించేస్తారు, డీజిల్ వాడకం తగ్గించేస్తారు. గ్యాస్ దొరకట్లేదు అంటే గ్యాస్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ స్టవ్ల కోసం షాపుల మీద పడ్డారు. షాపుల్లో స్టాక్ అంతా అయిపోయింది. అందుకని పెట్రోలు డీజిల్ దొరకకపోతే ధరలు పెరిగితే, గ్యాస్ దొరకకపోతే ధరలు పెరిగితే పొదుపు చేయండి అని చెప్పడానికి ఒక ప్రధానమంత్రి కావాలా? సాధారణ ప్రజానికం అందరికీ అక్షర జ్ఞానం తెలవని వాళ్ళకు కూడా ఆ మాత్రం విషయం తెలుసు. సహజంగానే పొదుపు చర్యలు చేపడతారు. మరి ప్రధానమంత్రి ఎందుకు చెబుతున్నట్టు? తన వైఫల్యాలను ప్రజల మీద రుద్దటమా? ప్రజలను ఇక నేను పెట్రోలు డీజిల్ ఛార్జీలు పెంచబోతున్నాను, పెంచక తప్పదు, గ్యాస్ ధర ఇంకా పెంచుతాను అని చెప్పి మానసికంగా సిద్ధం చేయదలిచారా? అదేనేమో అనిపిస్తున్నది. అక్కడితో ఆగలేదు. విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు అక్కడ దాకా వెళ్ళారు. చూద్దాం, మనం ఒక్కొక్కటి చూద్దాం. 1967 జూన్ 5వ తేదీన ఇందిరాగాంధీ కూడా బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పారు. క్రమశిక్షణను పాటించాలి అని చెప్పారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడేం జరగబోతోంది? ఇప్పుడు మోడీ కూడా బంగారం కొనుగోలు చేయకండి అన్నారు. ఇది దేనికి సంకేతం? వేచి చూడాల్సిందే, లోతుగా ఆలోచించాల్సిందే. పెట్రోలు డీజిల్ ఎందుకు దొరకట్లేదు? ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? కారణం ఏమిటి? దీనికి కారణం మన పొరుగు దేశమైన, మనకు దగ్గర మిత్రులైన ఇరాన్ మీద అమెరికా దాడి చేయటమే కదా. అమెరికా బెదిరిస్తే రష్యా నుంచి, ఇరాన్ నుంచి చమురు, గ్యాసు కొనుగోలు చేయడం ఆపేసిన ఫలితంగా కదా. ప్రధాని మోడీ అమెరికా బెదిరిస్తే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశారు, ఇరాన్ నుంచి గ్యాస్ కొనుగోలు ఆపేశారు. నిన్న ఏమంటున్నారు? మనని ఈ ప్రపంచంలో ఎవరూ బెదిరించలేరు అని చెప్పి ప్రధాని మోడీ చెప్తున్నారు. మరి ట్రంప్ బెదిరిస్తేనే కదా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశావు, తక్కువ ధరకు వస్తుంటే కూడా. ట్రంప్ బెదిరిస్తేనే కదా ఇరాన్ నుంచి గ్యాస్ కొనుగోలు ఆపేశావు, తక్కువ ధరకు వస్తుంటే కూడా. వారిద్దరూ మనకు చిరకాల మిత్రులు అయినప్పటికీ కూడా, అమెరికా ఏనాడు మన మిత్రదేశం కాకపోయినప్పటికీ కూడా, పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన ప్రతి సందర్భంలోనూ అమెరికా పాకిస్తాన్కే అండగా నిలిచిందనే విషయం అందరికీ తెలుసు. పాకిస్తాన్ను భారతదేశానికి పక్కలో బల్లెల్లాగా తయారు చేసింది అమెరికా పాలకులే అనే విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ అమెరికా వద్దంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేశావు, అమెరికా వద్దంటే ఇరాన్ నుంచి గ్యాస్ కొనుగోలును ఆపేశావు. అంతటితో ఆగలేదు. ఇరాన్ మీద బరి తెగించి అమెరికా దాడి చేస్తే కనీసం ఈ దాడి సరైనది కాదు, ఇరాన్ మీద అమెరికా దాడి ఆపాలి, శాంతి నెలకొల్పాలి అని చెప్పి ఒక ప్రకటన చేయడానికి కూడా ప్రధాని మోడీ సిద్ధపడలేదు. భారతదేశ చరిత్రలోనే ఇది అవమానకరమైన విషయం. ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేసినా భారతదేశం ఎప్పుడు శాంతినే కోరుకున్నది. ఇప్పుడు ఇరాన్ మనకు చిరకాల మిత్రదేశం, పైగా బ్రిక్స్లో మన సహచర దేశం. అలాంటి దేశం మీద అమెరికా దాడి చేస్తే కూడా నోరు మెదపకుండా కూర్చున్న ప్రధానమంత్రి ఈరోజు ఏమంటున్నారు? చమురు పొదుపుగా వాడండి అంటున్నారు. ఈ సంక్షోభానికి కారణం ఈ ప్రధానమంత్రి కాదా? ఈ యూనియన్ గవర్నమెంట్ కాదా? బీజేపీ నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వమే అమెరికాను ఖచ్చితంగా ఖండించి ఉంటే, ఇరాన్ మీద కాలు దుగ్గితే మేము అంగీకరించాం, ఇది తప్పు అని చెప్పగలిగి ఉంటే, ఇజ్రాయెల్ గాని అమెరికా గాని ఇంత దొందుడుకుగా వ్యవహరించగలిగేదా? ఈ రోజు మనకి ఈ సంక్షోభం వచ్చేదా? ఈ సమస్యకు మోడీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణం కదా. అంబానీ అదానీలకు అమెరికాతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాల కోసం 143 కోట్ల మంది భారతదేశ ప్రజానీకానికి ఇలాంటి పొదుపు సందేశాలు ఇస్తారా? ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తారా? రేపు ధరలు పెంచడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారా? ఇది అన్యాయం కదా. ఇది దేశభక్తి అవుతుందా? అంబానీ అదానీ భక్తి అవుతుంది, అమెరికా భక్తి అవుతుంది, దేశభక్తి ఎట్లా అవుతుంది? పైగా ఇప్పుడు ఏమంటున్నారు? విదేశీ పర్యటనలు ఆపండి అంట. ప్రపంచీకరణ పేరుతో, సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో పిల్లల్ని విదేశాల్లో చదివించుకోండి అని ప్రోత్సహించింది ఈ పాలకులే. విదేశాల్లో ఉద్యోగాలు చెయ్యండి అని ప్రోత్సహించింది ఈ పాలకులే. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో, ఈవెన్ దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా
అత్యధిక కుటుంబాల నుంచి కనీసం ఒక్కరైనా విదేశాల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు వారి దగ్గరికి పోకుండా కుటుంబీకులు ఉండగలరా? అంటే కుటుంబ బంధనాలను తెంచుకోమంటారా? వారి ఉద్యోగం మానేసి ఇక్కడికి రాగలరా? ప్రపంచీకరణ పేరుతో మీరు చేసిన పాపమే కదా. మేధావులు ఇక్కడ సర్వీస్ చేయాలి, ఇక్కడ దేశానికి ఉపయోగపడకుండా విదేశాల్లో పోయి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు తమ కుటుంబీకులు విదేశాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి పోవద్దని తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు సలహాలు చెప్తున్నాం. ఏమనుకోవాలి దీన్ని? పైగా భారతదేశంలో అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి, ఇక్కడ పర్యటించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడండి అంటున్నాం. ఉన్నట్టుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడండి అంటే మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నువ్వు ఏర్పాటు చేసావా? ముందస్తు ఏర్పాట్లు ఏం చేసావు? ఇప్పటికే ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీని దెబ్బతీస్తున్నారు, రైల్వేలను దెబ్బతీస్తున్నారు, ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దు చేశారు, మెట్రో రైళ్లలో 3 బోగీలకు మించి పెట్టట్లేరు. మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి వాడతారు? ఎందుకు ఈ గందరగోళం సృష్టిస్తున్నారు? ఏదో పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఇక తప్పని పరిస్థితి, నేను ధరలు పెంచక తప్పదు అని చెప్పేసి ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం కోసం ఇంత గందరగోళం సృష్టించాలా? కరోనా సమయంలో ఏ ఏర్పాట్లు లేకుండా ప్రజలని అగమ్యగోచరంగా నెట్టడం వదిలేసినట్టుగా ఇప్పుడు కూడా ఉన్నట్టుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, విదేశాలకు పోకండి అని సలహాలు ఇస్తున్నారు. ఉన్నట్టుండి రాత్రి 8 గంటలకు పెద్ద నోట్లు రద్దు చేసినట్టుగా ప్రజలని ఎండనక వాననక బ్యాంకుల ముందు నానా ఇబ్బందులు పెట్టినటువంటి పద్ధతుల్లోనే ఇప్పుడు కూడా ప్రధానమంత్రి ఇలాంటి ఉచిత సలహాలు పడేశారు. వీటి పర్యవసానాలు ఏమిటి? ఏ ఏర్పాట్లు లేకుండా, ఏ ముందస్తు జాగ్రత్తలు లేకుండా ప్రజలకిచ్చినటువంటి పిలుపు ఏం సాధించడానికి? అంతేకాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అన్నారు. సహజంగానే ఐటీ ఉద్యోగుల్లో అత్యధికులకు అమ్మయ్య ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు అని సంతోషం అనిపించవచ్చు, తాత్కాలిక ప్రయోజనం ఆ రూపంలో కనబడవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రిఫర్ చేయొచ్చు, ఇంటి నుండి పనిచేయడానికే హాయిగా ఉందని అనుకోవచ్చు. ఇప్పుడు ఆయా కంపెనీల యాజమాన్యాలు కూడా వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్కు సిద్ధమే అని ప్రకటించినాయి. అవసరమైతే కొంత హైబ్రిడ్ వాడతాం, వర్క్ ఫ్రమ్ హోమే అమలు జరుపుతామని కూడా ప్రకటించినాయి. యాజమాన్యాలకు కూడా కరెంటు ఖర్చు పోతుంది, నీళ్ల ఖర్చు పోతుంది, ఇతరత్ర రెంటల్ ఖర్చులు పోతాయి. అందుకని వారికి బాగానే. కానీ కరోనా సందర్భంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వచ్చిన అనుభవాలు ఏమిటి? ఒంటరి జీవితం, కుటుంబంలో ఒత్తిడులు, మానసిక ఒత్తిడులు. సుదీర్ఘకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల, ఒంటరిగా పనిచేయడం వల్ల ఆ మానసిక ఒత్తిడులు ఫలితాలు ఆ తర్వాత కాలంలో అనేక మందిలో నెగిటివ్గా పనిచేసినాయనేది ఇప్పటికే అనేక సర్వేలు చెబుతున్న విషయం. ఇప్పుడు మళ్ళీ ఉన్నట్టుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ప్రకటిస్తే దీని దీర్ఘకాలిక ఫలితాలు ఎలా ఉంటాయి? తక్షణం తాత్కాలికంగా ఐటీ ఉద్యోగులకు ఇది సంతోషమే కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలిక ఫలితాలు ఎలా ఉంటాయి? దానికి ఎవరు బాధ్యత వహించారు? ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోతాం. ఉత్తర భారతదేశంలో 4 రాష్ట్రాల్లో కార్మికులు కనీస వేతనాలు లేక రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి మనం ఏప్రిల్లో చూశాం. ధరలు విపరీతంగా పెరిగి ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఐటీ కంపెనీల మీద ఆధారపడి బయట జీవిస్తున్నటువంటి రకరకాల చిన్న వ్యాపారాలు ఏం కావాలి? అందులో పనిచేసే కార్మికుల జీవితాలు ఏం కావాలి? దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఎట్లా? వాటికి మోడీ ప్రభుత్వం చూపించే పరిష్కారాలు ఏమిటి? ఇది కూడా చెప్పాలి. ఇక బంగారం దగ్గరకు, బంగారం కొనకండి అన్నారు. పెళ్లిళ్లకు బంగారం కొనకండి, ఫంక్షన్స్ కు బంగారం కొనకండి అన్నారు. ఓకే, పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్ సందర్భంగా బంగారం కొనకండి అని చెప్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మధ్య తరగతి తన సేవింగ్స్ ని బంగారం రూపంలో పెట్టుకోవడం ఒక అలవాటు. 50,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 2,00,000 ఉన్నా, 5,00,000 ఉన్నా బంగారం కొని దాచుకోవడం ద్వారా సేవింగ్స్ చేస్తారు మధ్యతరగతి ప్రజాని. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మరోవైపు షేర్ మార్కెట్ మీద నమ్ముకునే పరిస్థితి లేదు. షేర్ మార్కెట్ ఎప్పుడు కుప్పగూలుతుందో తెలియదు. ఇలాంటి స్థితిలో వాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టలేరు, బంగారం కొనొద్దు, వెండి కొనొద్దు అని నువ్వు అంటావు. మరి వాళ్ళు ఏం కావాలి? ఈ దేశంలో మధ్యతరగతి చాలా పెద్ద సంఖ్య, చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వాళ్ళ సేవింగ్స్ ఏం చేయాలి? ఇది సమస్య. అందుకని అనేక సమస్యలకు సమాధానం చెప్పకుండా సింపుల్గా ఉన్నట్టుండి పొదుపు చర్యలు అని చెప్పేసి ప్రధాని ప్రకటించడం, కొంతమంది వాటికి వంత పాడటం, ఇది దేనికి సంకేతం? ఆర్థిక వ్యవస్థ చాలా బాగున్నది అని చెప్పారు కదా. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదు? 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ మాట చెప్పలేదు. ఎన్నికలైన తర్వాత ఈ మాట చెప్తున్నారు.
అంటే ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టి నమ్మించి ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఆ ఎన్నికలు అయిపోయినాయి కదా, కాబట్టి ఇప్పుడు మొదలుపెట్టారు. ఇక నుంచి ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఆర్థిక వ్యవస్థని ఇటు తీసుకుపోబోతున్నారు. రానున్న కాలంలో ప్రజల హక్కులకు ప్రమాదం పొంచి ఉన్నదా? ఇప్పుడు ఆ సూచనలే కనపడుతున్నాయి, ఆ సంకేతాలే కనపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే, పాలకులను నిలదీయడానికి సిద్ధపడకపోతే పరిస్థితులు మరింత చేయి జారిపోతాయి. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకుంటే మంచిది.